హే గైస్, వెల్కమ్ టు వెగాస్ టాటూ అఫీషియల్. నేను మీ రాఘవ్. సో ఈ రోజు ఒక గెస్ట్ మన స్టూడియోకి విజిట్ అవుతున్నారు. సో ఆయన ఒక సెలబ్రిటీ అన్నమాట. ప్రతి ఇంట్లో తెలిసిన వ్యక్తి. మన అమ్మ దగ్గర నుండి నాయనమ్మ దాకా అందరికీ తెలుసు ఆ వ్యక్తి ఎవరో. సో ఆయనే డాక్టర్ బాబు, నిరుపమ్ పరిటాల గారు. బిఫోర్ చాలా ఇయర్స్ బ్యాక్ మన దగ్గరికి విజిట్ అయ్యారు నిరుపమ్ పరిటాల గారు. సో అప్పుడు ఒక ఆల్ఫాబెట్ అండ్ ఆరో టాటూతో నేను తనకి బ్రెస్ట్ మీద టాటూ చేయడం జరిగింది. రీసెంట్ గా నేను చేసిన సెమినార్ ఏదైతే ఉందో, సో టాటూ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి చీఫ్ గెస్ట్ గా నేను ఇన్వైట్ చేశాను. నో అని చెప్పకుండా నా దగ్గరికి వచ్చి సో నా స్టూడెంట్స్ అందరికి సర్టిఫికేషన్ ఇచ్చి సో ఆ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. సో ఎస్టర్డే కాల్ చేసి ఒక చిన్న టాటూ కావాలి, సో విజిట్ అవుతుందని చెప్పేసి నాతో కాల్ చేసి చెప్పడం జరిగింది. సో డిజైన్ అయితే ఏంటో అనేది క్లియర్ గా ఆయన రాకముందు నాకు చెప్పలేదు. సో డిజైన్ గురించి నేను డిస్కషన్ చేయలేదు కూడా. ఆయన విజిట్ చేశాక ఏం టాటూ కావాలని చెప్పేసి నేను అడగడంతో ఆయన మంజులా గారి పేరుని టాటూగా చేర్చుకోవాలని చెప్పేసి అనుకున్నారు. సో ఆ డిజైన్ కూడా చాలా సింపుల్ గా ఉండాలి, ఫాంట్ చాలా థిన్ గా అండ్ టైనీగా ఉండాలి, సో ఎక్కువ క్లమ్జీ కాకుండా ఉండాలని చెప్పేసి చెప్పడంతో చాలా రకాల ఫాంట్స్ నేను చూపించిన తర్వాత ఫైనల్ గా ఆయన ఒక ఫాంట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. చాలా టైనీగా అండ్ సింపుల్ గా చాలా యూనిక్ గా ఉంది. ఆ నేమ్ డిజైన్ కి ఒక చిన్న ఏదన్నా ఫెదర్ లాంటిది లేదా లీఫ్ లాంటిది మనం యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడంతో సరే ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు. యాక్చువల్ గా ఆయన వద్దు అని చెప్పేసి చెప్పారు. సింపుల్ నేమ్ అయితేనే బాగుంటుంది, ఎక్కువ డిజైన్ లాగా ఉండటం వల్ల తనకి షూటింగ్స్ టైంలో ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి తను చెప్పారు. సింపుల్ గా ఉండేలాగే ఆయనకి డిజైన్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఒక సింపుల్ లీఫ్ ని తీసుకొని ఆ టైం కి యాడ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా ఒక 1 అవర్ దాకా పట్టింది డిజైన్ క్రియేట్ చేయడానికి. ఈ డిజైన్ క్రియేట్ చేసే టైంలో ఆయన వచ్చి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. సో చాలా జోవియల్ గా మాట్లాడుతూ షూటింగ్స్ కి సంబంధించి లేదా ఇతర విషయాల గురించి చాలా డిస్కషన్ చేస్తా ఉన్నాడు. అండ్ నా రీల్స్ కూడా ఆయన చూస్తా ఉన్నాడు అని చెప్పేసి నాకు చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా అంటే చాలా సింపుల్ పర్సన్. సో మన డాక్టర్ బాబు, ఈ డాక్టర్ బాబు ప్రతి ఇంట్లో ప్రతి మదర్ కి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి, ప్రతి నాయనమ్మకి, ప్రతి అమ్మమ్మకి చాలా ఫేవరెట్ అన్నమాట. లాస్ట్ టైం నా సెమినార్ కండక్ట్ చేసినప్పుడు అప్పుడు విజిట్ చేసినప్పుడు అయితే మా అమ్మ అండ్ మా పెద్దమ్మ వాళ్ళు చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యారు ఈ డాక్టర్ బాబుని చూసి. ఎందుకంటే నన్ను చూసినప్పుడు వాళ్ళంత హ్యాపీగా ఫీల్ అవ్వరు, కానీ సొంత కొడుకులాగా డాక్టర్ బాబుని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో ఈ డాక్టర్ బాబు ఎంత ఫేమస్. సో ఫైనల్ గా డిజైన్ రెడీ అయిన తర్వాత ఆయన ప్లేస్మెంట్ విషయంలో అడగగా నేను రిస్ట్ దగ్గర అని చెప్పేసి సజెస్ట్ చేయడంతో ఆ డిజైన్ ని ఆ రిస్ట్ పైన చేయడం జరిగింది. ఈ నేమ్ టాటూ వచ్చేసేపటికి మంజులా గారిది. మంజులా గారిని సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి తను ఈ నేమ్ టాటూ చేర్చుకుంటున్నట్టు నాకు చెప్పారు. టాటూ స్టార్ట్ చేసిన తర్వాత నిరుపమ్ గారు అయితే అంత పెయిన్ ని ఫీల్ అవ్వలేదు. సో చాలా తక్కువ ఉందని చెప్పేసి చెప్పారు. చాలా సింపుల్ గా ఆయన కూర్చొని ఉన్నారు. నేను కూడా టాటూని ఎంత త్వరగా అయితే కంప్లీట్ చేయాలో అంత త్వరగా కంప్లీట్ చేశాను. 20-25 మినిట్స్ లో ఈ టాటూని కంప్లీట్ చేయడం జరిగింది. సో టాటూ కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఎక్స్ప్రెషన్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన. సో మెనీ ఇయర్స్ బ్యాక్ తర్వాత నా వర్క్ ను చూసి నన్ను బిలీవ్ చేసి మన వెగాస్ టాటూకి విజిట్ అయిన నిరుపమ్ పరిటాల గారికి చాలా చాలా థ్యాంక్స్. సో నిరుపమ్ పరిటాల గారు చేర్చుకున్న టాటూ ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.